Hi students, welcome to Bhaskars Biology. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే మనకి బీవీఎస్సీ యానిమల్ హస్బెండరీ డిగ్రీ కోర్స్ ఉన్నాయో దీనికి సంబంధించి 15% వెటర్నరీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా కోటా ఏదైతే ఉందో దానికైతే అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది ఎవరైతే మనకి నీట్ పాయింట్ ఆఫ్ అంటే నీట్ ఎగ్జామ్ మార్క్స్ని బేస్ చేసుకుని ఎవరైతే వెటర్నరీ చేయాలనుకుంటున్నారో అంటే ఈఏపీ సెట్ని బేస్ చేసుకుని కూడా బీవీఎస్సీ చేయొచ్చు. కాకపోతే నీట్ మార్క్స్ని బేస్ చేసుకుని ఎవరైతే బీవీఎస్సీ యానిమల్ హస్బెండరీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో దీనిలో మనకు వరుసగా రౌండ్ 1, రౌండ్ 2, అదే మనకి స్ట్రే రౌండ్ అనే 3 రౌండ్స్ ఉంటాయి. సో రౌండ్ 1 అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 6th నుంచి అయితే 6/9/2024 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 6 నుంచి 9th వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ అనేది ఉండడం జరుగుతుంది. దీనికి ఫీజు మీరు పే చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మనకి చాయిస్ ఫిల్లింగ్ ఆఫ్ అండ్ సీట్ లాకింగ్ మనకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది 6th నుంచి 9th వరకు కూడా ఇది కూడా మనకి టైం ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఏదైతే మనకి సీట్ అలాట్మెంట్ ఉందో దాని రిజల్ట్ అనేది 11th వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. 11/9/2024 నుంచి వస్తుంది. రిపోర్టింగ్ ఏంటంటే ఆ రోజు నుంచే మనకి 17th వరకు కూడా ఇవ్వడం జరిగింది. రౌండ్ 1 అయితే రౌండ్ 1లో ఎవరైతే అంటే ఏదైనా కాలేజీలో సీట్ వస్తుందో వాళ్ళు రౌండ్ 1లో జాయిన్ అయిన తర్వాత అంటే 17th వరకు మనకి టైం ఉంది కాబట్టి 17th లోపల మీరు జాయిన్ అయ్యి ఒకవేళ ఇన్ కేసు అంతకంటే బెటర్ కాలేజ్ కావాల్సి వస్తే మీరు రౌండ్ 2 కూడా అప్లై చేసుకోవచ్చు. సో రౌండ్ 2 రిజిస్ట్రేషన్ వల్ల 18 to 19 ఇక్కడ 18, 19 2 days ఇవ్వడం జరిగింది. అలాగే మనకి చాయిస్ ఫిల్లింగ్ కూడా 18, 19 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సీట్ అలాట్మెంట్ 21st, 21 అయితే మాత్రం సాటర్డే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే రిపోర్టింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే 21 to 24 మీరు ఫిజికల్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇది. సో రౌండ్ 1, రౌండ్ 2లో ఎవరైతే సీట్ రౌండ్ 1లో వచ్చినా మీరు కంపల్సరీగా అక్కడ మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు బెటర్ సీట్ కాలేజ్ కోసం రౌండ్ 2కి వెళ్తారు. అక్కడ కూడా రాకపోతే స్ట్రే రౌండ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే డైరెక్ట్గా స్ట్రే రౌండ్ నుంచే కానీ ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మనకు కొంత పేమెంట్ అయితే మనం కట్టాల్సి ఉంటుంది. అది కింద మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే 50,000 వరకు మనకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళైతే 25,000 అనేది ఇక్కడ మనం ఫీజు అనేది అక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఇది జాయిన్ అవ్వకపోయినా మళ్ళీ రిఫండ్ అవుతుంది, మళ్ళీ తిరిగి మనకి రావడం జరుగుతుంది. ఇది మనకి ఎప్పటి నుంచి 25th, 26th రిజిస్ట్రేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 25th, 26th సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉందో లాకింగ్ అనేది మనకి చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. 27th మనకి సీట్ అలాట్మెంట్ అనేది మనకి రిజల్ట్ అనేది 28th రావడం జరుగుతుంది. సో ఎవరైతే రిపోర్టింగ్ టైం వచ్చేసరికి 28 to 30 లోపల మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించింది. ఇది అంటే దీనికి సంబంధించి కాలేజ్ లిస్ట్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కాలేజ్ లిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే వరుసగా మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని అందులో 3 కాలేజెస్ ఉన్నాయి. ఈ 3 కాలేజెస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఏంటంటే మ్యాక్ చూడండి వరుసగా అస్సాము, బీహార్ వరుసగా మీకు కావాల్సిన కాలేజ్ ఏదో ఉన్నాయి వాటిలో మీరు చూజ్ చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ స్టేట్లో పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా 3 కాలేజెస్ ఉన్నాయి. ఇవి కూడా మీరు చూసుకోవచ్చు. ఇది ఫీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫీజ్ చూడొచ్చు. రిజిస్ట్రేషన్ ఫర్ రౌండ్ 1, రౌండ్ 2కి రౌండ్ 1, రౌండ్ 2కి వచ్చేసరికి అవుతుందంటే జనరల్ క్యాండిడేట్స్ అయితే 1000 రూపీస్, అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 900 రూపీస్, అలాగే మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ పిహెచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 500 రూపీస్ అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. స్ట్రే రౌండ్కి వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో దానిలో ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం చూడండి 50,000 రూపీస్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ట్రాన్స్జెండర్స్ కూడా 25,000 అయితే మాత్రం ఈ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఈ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మనకి ఏంటైతే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డుని యూజ్ చేసి మనం చేయొచ్చు. సో ఇది దీనికి సంబంధించింది. ఎవరైతే ఇంట్రెస్ట్ అంటే ఎవరైతే నీట్ మార్క్స్ మీద బేస్ చేసుకొని ఎవరైతే బీవీఎస్సీ యానిమల్ హస్బెండరీ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వెబ్సైట్ నుంచి మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది అవ్వచ్చు. ఓకే, వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.